ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్లో కోరం లేక వాయిదా పడగా కేతన్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య గొడవ జరగడంతో ఎన్నిక రణరంగమైంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కేతన్పల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక పెద్ద యుద్ధాన్నే తలపించింది. మున్సిపల్ కార్యాలయం బయట ఫ్లైఓవర్ దగ్గర జరిగిన గొడవలతో హై టెన్షన్ క్రియేట్ అయింది. బీఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత కౌన్సిలర్ల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు కాలర్లు పట్టుకున్నారు, కుర్చీలు విసురుకున్నారు. దాంతో అధికారులు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోరం ఉన్న కుట్రపూరితంగా చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి వివేక్, బాల్కసుమన్ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. బాల్కసుమన్ రౌడీ రాజకీయాలు ఆపాలని మంత్రి వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేయగా కౌంటర్ ఇచ్చారు సుమన్. బాల్కసుమన్, నువ్వు నీ రాజకీయం చేసుకో, రౌడీ లేక బిహేవ్ చేయకు, అవసరం లేదు రౌడీజం చేయడానికి. ఎక్కడ కూడా నేను 2.5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క టీఆర్ఎస్ నాయకుడు నన్ను అరెస్ట్ చేయించిన చెన్నూరులో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరి మనలను ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త వేదవాళ్ళు, చెత్త నా కొడుకులు. మీరు సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేకును. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు, రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి, ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనల మీద దౌర్జన్యం చేపిస్తావా? చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉల్టా మమ్మల్ని రౌడీలు, గుండాలు అంటారు. ప్రస్తుతం కేతనపల్లిలో క్యాంపు పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యాయి. చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో సిపిఐ కౌన్సిలర్లతో కలిసి బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపులకు వెళ్లారు. 3 వాహనాల్లో కౌన్సిలర్లను తరలించారు గులాబీ నేతలు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గొడవలో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్లకు గాయాలయ్యాయి. బాల్కసుమన్, ఆయన వర్గీయులే దీనికి కారణమంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. నేను రెస్పెక్ట్ ఇస్తా, మంత్రిగా ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో, ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? ఉమ్మడి జిల్లాలో మరో మున్సిపాలిటీ ఖానాపూర్ కోరం లేక వాయిదా పడింది. సమావేశానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరైనప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు రాలేదు. దాంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ పాలక మండలి ఎన్నిక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ చౌక్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఫ్లాగ్ మార్చ్ చేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వాయిదా పడిన 2 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు ఉంటుందనేది ఎన్నికల కమిషనర్ ప్రకటించాల్సి ఉంది. ఇక కాగజ్నగర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది.